హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. మరి ఇప్పుడు గ్రూప్ 4 అభ్యర్థులకు ఒకే ఒక డౌట్ అయితే ఉంది. టిఎస్పిఎస్సి కొత్త బోర్డు ఏర్పడబోతుంది కదా, మరి గవర్నరు మరి అటు చైర్మన్ యొక్క మరి సభ్యుల యొక్క రాజీనామాలకు ఆమోదం తెలిపింది కాబట్టి కొత్త బోర్డు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి మరి గ్రూప్ 4 యొక్క జిఆర్ఎల్ ఎప్పుడు రావచ్చు, ఎన్ని రోజులకు రావచ్చు అనేటటువంటి డౌట్ అయితే మరి చాలా మంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. సో ఈ యొక్క డౌట్కి మనము మరి ఈ యొక్క వీడియోలో మరి క్లారిఫై చేసేటటువంటి మరి ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా తప్పకుండా దయచేసి మీరు లైక్ చేసినట్లయితే ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది. సో మనకు అదేవిధంగా తుది ఫలితాలకు గ్రూప్ 4 యొక్క తుది ఫలితాలకు మరి హారిజాంటల్ కేసు ప్రధానమైనటువంటి మరి అడ్డంకిగా ఉంది. సో ఇది ఎప్పుడు క్లియర్ కాబోతుంది ఏంటి అనేది కూడా దీని యొక్క డీటెయిల్స్ కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక చూసినట్లయితే మొదటిది మరి టిఎస్పిఎస్సి కొత్త బోర్డు ఏర్పడిన 15 రోజులకైతే ఖచ్చితంగా గ్రూప్ 4 యొక్క జిఆర్ఎల్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే మరి మరి ఎప్పుడు ఏర్పడుతుంది టిఎస్పిఎస్సి యొక్క కొత్త బోర్డు అంటే గనక ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడంతా కూడా. సో చైర్మన్ యొక్క పేర్ల పరిశీలన అనేది చేస్తా ఉన్నారు. సో మంచి నిజాయితీ గల పర్సన్ కావాలి, నికార్స్ అయినటువంటి వ్యక్తి కావాలి. సో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకునేటటువంటి సమర్థుడై ఉండాలి. సో విద్యా ఉద్యోగ సమాచారం పైన మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇదంతా కూడా బేస్ చేసుకొని చైర్మన్ ని నియమించడం జరుగుతుంది. అదే విధంగా మరి 2 సభ్యులు ఆల్రెడీ కంటిన్యూ ఉంటారంట వాళ్ళు. సో మిగిలినటువంటి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ని సభ్యులను కూడా మరి ఎన్నిక చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇదంతా జరగడానికి మనకు 10 నుంచి 15 రోజులు అయితే ఖచ్చితంగా పట్టవచ్చు. 10 నుంచి 15 రోజులు అయితే పడుతుంది. సో ఈ యొక్క ప్రక్రియ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆ యొక్క తేదీ నుంచి మనకు 15 రోజులు మరి 15 రోజుల తర్వాత మనకు గ్రూప్ 4 యొక్క జిఆర్ఎల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకు సార్ మరి అంత లేటు అంటే గనక ఎందుకు అనంటే ఇప్పటికే మనకు ఆ టిఎస్పిఎస్సి అనేక నిందల పాలైపోయింది, మీకు తెలుసు. సో ఇక నుంచి మనకు టిఎస్పిఎస్సిలో ఏ యొక్క చిన్న విషయమైనా సరే చేయాలంటే గనక వచ్చేటటువంటి చైర్మన్ కానీ తర్వాత బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కానీ చాలా జాగ్రత్తగా చూసి చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా మరి మళ్ళా నిందల పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అందులో ఏమన్నా అవకతవకలు జరిగితే గనక. కాబట్టి నిరుద్యోగుల యొక్క మరి ఆగ్రహం కూడా చవి చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా బోర్డు ఏర్పడినటువంటి 15 రోజుల వరకు దాన్ని కొంచెము సమీక్ష చేస్తారు. ఆ యొక్క లిస్ట్ పైన అన్ని డీటెయిల్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసి దాని తర్వాత ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక చూసినట్లయితే తుది ఫలితాలకు ప్రధానమైనటువంటి అడ్డంకి ఏముందంటే సో మనకు హారిజాంటల్ కేసు ఇష్యూ ఉందన్నమాట. సో మనకు ఈ యొక్క కేసు అనేది లిస్టింగ్ అనేది మనకు జనవరి 24, 2024 మనకు లిస్టింగ్ కి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మరి ఆ రోజున ఇది ఫైనల్ అవుతుందా సార్, క్లియర్ అవుతుందా అంటే గనక చెప్పలేము. మళ్ళీ వాయిదా పడవచ్చు, లేదంటే ఆ రోజు ఏదన్నా ఫైనల్ కూడా కావచ్చు. ఏమైనా కానీ ఇప్పటి వరకైతే కేసు పెండింగ్ లో ఉంది. సో ఎన్ని జరిగినా కానీ గ్రూప్ 4 యొక్క రిజల్ట్ కానీ తర్వాత మిగిలిన ఫలితాలు కావచ్చు, మిగిలిన ఎగ్జామ్స్ యొక్క ఫలితాలు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క హారిజాంటల్ కేసు విషయం దగ్గర ఆగిపోతే రిజల్ట్ ఇది క్లియర్ అయితేనే మిగిలిన నియామకాలు గత పరీక్షల యొక్క నియామకాలన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి ఇది వాయిదాలు పడితే మళ్ళీ మేము ఇంకా ఎన్ని రోజులు అలా చూసుకుంటూ కూర్చోవాలి సార్ అంటే గనక మీరు ఒకటే నిరుద్యోగులందరూ కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే వినతి పత్రాలు ఇవ్వండి ఖచ్చితంగా. ఏమని అంటే ఈ యొక్క హారిజాంటల్ కేసు గనక ఈ 24th జనవరిన ఒకవేళ అది క్లియర్ కాకపోతే గనక సో ఒక జీవో దీనికి అనుగుణంగా ఒక జీవో పాస్ చేస్తే గనక అన్ని సమస్యలు అయితే క్లియర్ అయిపోతాయి. మేము జరిపేటటువంటి నియామకాలలో మరి ప్రతి ఉద్యోగాలకు సంబంధించి మేము హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఆ రోస్టర్ పాయింట్ ని మేము ఫాలో అవుతాం అన్నట్టుగా ఒక జీవో తీసుకొచ్చినట్లయితే అన్ని సమస్యలకి ఫుల్ స్టాప్ అయితే పడుతుంది. సో నియామకాలు అనేవి సజావుగా సాగేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆ విధంగా నిరుద్యోగులు మీ యొక్క ప్రయత్నాలు చేయండి. సో ఇక ఇది 24th జనవరి 2024 ఉన్నది. సో ఆ రోజున మళ్ళీ నేను మీకు ఈ యొక్క కేసు యొక్క అప్డేట్ కూడా ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్నమాట. సో గ్రూప్ 4 కి సంబంధించి మనకు ఎప్పుడు బోర్డు ఏర్పాటు అయినా సరే ఆ రోజు నుంచి 10 నుంచి 15 రోజులలో మనకు ఖచ్చితంగా
గ్రూప్ 4 యొక్క జిఆర్ఎల్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. బహుశా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా అంచనా ప్రకారం అయితే మంత్ ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఖచ్చితంగా గ్రూప్ 4 యొక్క జిఆర్ఎల్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.